నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. నిన్నగాక మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్‌లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌లోనే ఉన్నారంటూ స్పీకర్ చెప్పడం, లేదు గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్ళిరని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేల ఖాతాలో ఆ ఎమ్మెల్యే పేరు చేర్చారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్ కావచ్చు, వివిధ రకాలుగా. మున్సిపాలిటీ రిజల్ట్ వచ్చేసరికి ఆ నాయకుడు కాంగ్రెస్‌లో లేరు అని కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్‌లో లేరని చెప్పి ఆయన మీద కేసేసింది బీఆర్ఎస్. అసలు ఆయన దారి ఎటువైపు? అసలు ఈ ఎన్నికలల్లా ఎవరు గెలుస్తారు? అసలు ఆ ఎమ్మెల్యే ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఎవరి తరపున ప్రచారం చేస్తాడు? అసలు ఆ యొక్క చైర్మన్ పదవులల్లా ఎవరిని కూర్చోబెడతాడు అనేది ఆసక్తికరమైనటువంటి చర్చకు తెరలేపింది పటాన్చెరు నియోజకవర్గం. పటాన్చెరు నియోజకవర్గంగా అనంగానే మనకు గుర్తుకొచ్చేది, తెలంగాణ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది ఒక పేరు, గూడెం మైపాల్ రెడ్డి. ఆయన గత 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే. అయితే 2023 డిసెంబర్ 7 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్యూహంగా గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అనేది జగమెరిగినటువంటి సత్యం. అయితే దీనిపై ఆయనతో పాటు 9 మంది పోయారు. కడియం శ్రీహరి లాంటి వ్యక్తి కావచ్చు, తర్వాత గద్వాల ఎమ్మెల్యే కావచ్చు, చాలామంది, ఇంకా దానం నాగేందర్, చాలా ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అరికెపూడి గాంధీ, వాళ్ళు వీళ్ళు. అయితే ఈడ పెద్ద విషయం ఏమంటే, ఇక కోర్టులకు పోయారు, అదంతా పంచాయతీ అయ్యింది. తర్వాత స్పీకర్ దీని మీద రెస్పాండ్ కావాలని చెప్తే స్పీకర్ క్లియరెన్స్ ఇచ్చేసిండు. కాంగ్రెస్ పార్టీలో గూడెం మైపాల్ రెడ్డి లేడు, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉన్నాడు అని చెప్పేసి ఆయనకు ఒక చెప్పడం జరిగింది, ఆయన పేరు మీద చెప్పడం జరిగింది. తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి సంజయ్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. అయితే ఆ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి తరుణంలో జగిత్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్లే సంజయ్ ఇచ్చిండో, అక్కడ పార్టీ గుర్తింపు ఏదైతే ఉందో ఆ గుర్తింపును దొంగలొచ్చి పడ్డారని, దొంగలొచ్చి ఎత్తుకపోయారని చెప్పేసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పుకుంటొచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏంది అంటే, ఎవరిది వాళ్ళు చక్కదనంగా వాళ్ళ సంసారాలు చక్కదిద్దుకుంటున్నటువంటి సమయంలో పటాన్చెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్యూహంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితే చెవులు మూసి వావులో కప్పిపెట్టినట్టు అయింది. ఎందుకు ఈ మాట అంటే, ఒకసారి ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సుమలత ఇంకా సుమలత పట్నంలో మాధవ్ వైస్ చైర్మన్. ఇక్కడ మైపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసారు కదా. అంటే ఆయన బయటికి వెళ్తూ బుల్లెట్ దిగిందా లేదా అని అంటే, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటారు, అంటే క్లారిటీ కోసం మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటే, బుల్లెట్ దిగిందా లేదా చూడురు కానీ ఎక్కడుంటే ఏముంది అన్నట్టుగా ఆయన మాట్లాడుకుంటూ కార్లో వెళ్తూ అక్కడ సుమలత మేయర్గా, తర్వాత చైర్మన్గా సుమలత, వైస్ చైర్మన్గా పట్లోళ్ళ మాధవి అంటూ కూడా చెప్పుకుంటూ పోయారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకుంటే, కేసీఆర్ విచారణకు వచ్చినప్పుడు సిట్ ముందలికి ఆ రోజు గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఈడ కేసీఆర్ గారిని కలవడం జరిగింది. తర్వాత ఈ పరిణామాలు అంటే మున్సిపల్ ఎన్నికల వేళ ఎవరు ఏ పార్టీకి పనిచేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. అంటే పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలకు కూడా అసలు మైపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇటు సైడు నా కుడివైపు బీఆర్ఎస్ బ్యానర్ పెద్ద ఒక 60 ఫీట్ల సర్కిల్ బ్యానర్ వేస్తే, ఇటు సైడు కాంగ్రెస్ బ్యానర్ పోటాపోటీగా వేసుకున్నటువంటి తరుణంలో ఇక్కడ చూసిన గూడెం మైపాల్ రెడ్డి ఉంటాడు, బీఆర్ఎస్ దాంట్లో గూడెం మైపాల్ రెడ్డి ఉంటాడు. అసలు ఏ పార్టీలో ఉన్నాడు, అసలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడు అన్నటువంటి తరుణంలో గ్రౌండ్లో చాప కింద నీరులా పాకుతూ 5 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసిండు పటాన్చెరుకు సంబంధించి. ఏ పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి. పరిశాన్ అయిపోయారు అందరూ. ఆడ గూడెం
గెలవడానికి ఈసారి అదృష్టం ఏంది అంటే నీలం మధు పోటీ చేస్తే ఆ 2000, 3000 ఓట్లతోటి గూడెం బయటపడ్డాడు. తర్వాత పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇదంతా బాగుంది. తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమికి నీలమ్మదని, నీలమ్మ నీలమ్మది ఎంపీగా ఓడిపోవడానికి కాటా శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరి మధ్య లొల్లి పంచాయతీ నడుస్తుంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ఇద్దరు కలిసి బహుశా నీలమ్మదు భార్యను కూడా ఎన్నికలలో నిలబెట్టారు. ఇది ఇస్నాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి కేంద్రంగా. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గుమ్మడిదల, గడ్డిపోతారం, ఇస్నాపూర్, ఇంద్రేశం, బానూర్ ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు నేను బీఆర్ఎస్లో ఉన్నాను. ఈయనతో పాటు జాయిన్ అయినటువంటి 9 మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్ ఇద్దరిని మినహాయిస్తే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒకవైపు జగిత్యాలకు సంబంధించినట్టు సంజయ్ కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇక మిగతా 7 మంది గూడెంతో కలిపితే 6 మంది కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కువ శాతంగా పార్టీ మారినటువంటి స్టేజ్లలో ఆ ఎమ్మెల్యేల స్థానిక మున్సిపాలిటీలలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం గమనారం. అయితే గూడెంని ఓడగొట్టడానికి కాటా ప్లస్ ఇక్కడ నీలమ్మది ఇద్దరు పోటీ పడుతూ అయినా కూడా గూడెం తట్టుకోలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్, మా ఎమ్మెల్యే మా పార్టీలోనే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పార్టీ జాయినింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అఫీషియల్గా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అని చెప్పి స్పీకర్ ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్క విషయం మీద క్లుప్తంగా ఇప్పటివరకు పటాన్చేరు రాజకీయాలలో ఇదే మొదటిసారి క్లుప్తంగా రాజకీయాలు చేసేటువంటి రాజకీయ పండితులు, రాజకీయ క్రూర వృద్ధులు కూడా, గురువులు లాంటి వాళ్ళు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏంది, ఏ పార్టీలో ఉన్నాడు మైపాల్ రెడ్డి, అసలు ఎక్కడ సపోర్ట్ చేస్తారు, కార్యకర్తలు ఎక్కడున్నాడు అని. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు క్లీన్ చిట్ రాగానే టోటల్ బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ని ఇంకొకసారి పటాన్చేరు కూడా మరొక్కసారి జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్న దిశగా 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్. ఇప్పుడు మరి కేటీఆర్ ఏ విధంగా ఆహ్వానిస్తారు మైపాల్ రెడ్డిని అనేది క్వశ్చన్ మార్క్ అయింది. ఎందుకంటే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పేరు మెన్షన్ చేసిరు. బుగ్గూడెం మైపాల్ రెడ్డి కూడా పార్టీ మారిండు అని చెప్పి. ఎవరెవరు వేసారు ఇది ఒక పిటిషన్ అంటే కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఈ ముగ్గురు కలిసి వేసినటువంటి పిటిషన్లో గూడెం మైపాల్ రెడ్డి పేరు ఉంది. ఇప్పుడు కనుక గూడెం మైపాల్ రెడ్డి తెలంగాణ భవన్కి వచ్చి కండువ కప్పుకునే స్టేజ్ లేదు. వచ్చినా వీళ్ళు కప్తారా, ఎందుకంటే వీళ్ళే వేసారు కదా. ఇప్పుడు సొంత పార్టీ వీళ్ళు వచ్చి ఒకవేళ కప్పిరనుకో దాని మీద వీళ్ళే సొంత ఎమ్మెల్యే మీదనే బురద చల్లినటువంటి ప్రయత్నం అవుతుంది. ఇప్పుడు ఇరకాటాన పడ్డది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే గూడెం మైపాల. వీళ్ళిద్దరిది ఒకలాగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయం ఇంకొకలా ఉంది. ఎందుకంటే వాళ్ళే చెప్పారు మేము కప్పుకున్నది దేవుని కండువలు, కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, ఏనైనా ఉంటే రుజువు చేయరు అని. ఫస్ట్ పాయింట్ అదైతే స్పీకర్ క్లీన్ చిట్ చేయడం. రెండో పాయింట్ రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం. ఇక మున్సిపాలిటీల గురించి కావచ్చు, ఏ విషయంలో కూడా వీళ్ళని పట్టించుకోకపోవడం. పెద్దగా ప్రభావం చూపరు అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో. చూద్దాం మరి గూడెం మైపాల్ రెడ్డి తెలంగాణ భవన్కి రేపు కేసీఆర్ బర్త్డే ఉంది. ఆ వేడుకలు ఏమైనా జరిపే అవకాశాలు ఉంటాయా, లేకపోతే కేటీఆర్తో కలిసే అవకాశాలు, మంతనాలు ఏమైనా చేసే సందర్భాలు కనిపిస్తాయో లేదో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.